పోతారు. 100% వెళ్తాం. ఒక మాట్లాడుకోవచ్చు అన్న ఓపెన్ గా. దామగుండం ఫారెస్ట్ గురించి మీకు ఐడియా ఉందా? అక్కడ నావీ రేడర్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. ఐడియా లేదు. ఐడియా లేదా? దామగుండం దగ్గర నావీ రేడర్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ను నరికేసి దాదాపు 12,000 చెట్లను నరికేసి అక్కడ ఒక ప్రాజెక్ట్ ఏ నిర్మించబోతున్నారు. ఇయర్ లో శాంక్షన్ అయింది అది? అది 2018లో. బట్ ఆ ప్రపోజల్ వచ్చి ఆగిపోయింది, హోల్డ్ లో పడిపోయింది. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ లో చేయకూడదని. ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ తీసుకొచ్చారు. దానికి ఆమోదం రేవంత్ రెడ్డి గారు కూడా తెలిపినారు. ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతుంది. అక్కడ చెట్లను మెల్లమెల్లగా నరికేస్తా ఒక విషయం బ్రదర్, ఆ. ఫారెస్ట్ ని ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తే ఉమ్, దానికి ఉన్న పరిస్థితి ఏంది, ఉమ్, దాన్ని ఏ రకంగా చేస్తుండ్రు, ఉమ్, దానిపైన నాకు సబ్జెక్ట్ నాకు తెలిస్తే దానిపైన 100% నేను నీకు ఆన్సర్ చేస్తా. ఉమ్, ఇప్పుడు నువ్వు ర్యాండమ్ గా లేదా నీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటే ఇదే ఇంటర్వ్యూలను చూసుకొని నేను చెప్తా. ఉమ్, నువ్వు ర్యాండమ్ గార్డ్ వచ్చింది ఏ ఇయర్లో అడిగిందనంటే నువ్వు 18 or 23 అని చెప్పి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు. నువ్వు చెప్పే రెండిట్లోనే ఉమ్. నీకు స్పష్టత ఉంటే 100% ఆ విషయం పైన నేను కనుక్కొని 100% దానిపైన ఇయర్ క్లారిటీ. ఏముందన్న కళ్ళకు కనిపిస్తుంది అదే నీ కళ్ళకి కనబడితే అదే చెప్తున్నాను కదా. ఏ రకంగా 2018లో వచ్చింది అని అంటే ఆ శాంక్షన్ ఇప్పుడు మొన్న కదా ఇప్పుడు నిర్మల్ ఎథనాల్ ఫ్యాక్టరీ, ప్రపోజల్ వచ్చింది. నువ్వు but దాన్ని ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా approve ఇట్లానే, చేయలేదు. ఇప్పుడు ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా అందరు ఇట్లానే కోడై కూసారు. ఉమ్, మీ ఆయాంలో మీరు ఎట్లా శాంక్షన్ చేస్తారు ఎథనాల్ ఫ్యాక్టరీ, ఉమ్, అవన్నిటికీ పర్మిషన్స్, అప్రూవల్స్, ఎన్ఓసిస్ అవన్నీ కూడా పాత గవర్నమెంట్ లో వచ్చినాయి. ఉమ్, మీరు అవన్నీ బయటికి వచ్చి రాగానే మన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఉమ్, ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఎవిడెన్స్ తో సహా బయటికి వస్తే 100% అది తప్పు అయితే పోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇది ఎందుకు ఇచ్చిరని చెప్పి అడిగే స్వేచ్ఛ మాకుంది, అడుగుతాము. ఉమ్, అది తప్పు ఇబ్బంది అయితే అక్కడ స్థానిక శాసనసభ్యులు ఉంటారు, లేదా ఆడ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటారు, లేదా ఆడ ప్రజలు. మీరు అనే మహబూబ్ నగర్ జిల్లాలో అంటే అది వారి సొంత జిల్లా, ఉమ్, వారికి అక్కడ ఏదైతే వారితో మాట్లాడే వ్యక్తులు ఉంటారో వచ్చినప్పుడు 100% అసలు డెసిషన్స్ తీసుకొని ఆపేస్తారు. ఉమ్, అసలు నిజంగా పరిస్థితి ఉంటే అది ఏదైతే ఈరోజు, ఎందుకంటే ఎకో సిస్టమ్కి అదేవిధంగా నేచర్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో హైడ్రా, మూసి ఇవన్నింటిని తీసుకొని వచ్చినాం. ఉమ్, ఎందుకనంటే రేపు ఢిల్లీ సొంటి పరిస్థితి హైదరాబాద్కి రావద్దు, పొల్యూషన్ అయిపోయి. ఉమ్. అసలు ఒక పరిస్థితిలో మనం ఉండొద్దు, మనం పీల్చే గాలి కూడా విషమయ్యే పరిస్థితి ఉండొద్దు ఆ పరిస్థితి అనే రావద్దని ఆలోచనతోటి నిర్ణయం తీసుకున్నారు. అనే ఆలోచనతోటి భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాము. మరి అక్కడ 12,000 చెట్లు నరుకుతున్నారు అన్న. అరే నువ్వు అదే ఇప్పుడు నీకు దానిపైన నీకు స్పష్టత ఇచ్చిన ఉమ్. దాని ఏదైనా నీకు అక్కడ డాక్యుమెంట్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను ఈ మీకు డాక్యుమెంట్ share చేస్తా. ఉంటే డాక్యుమెంట్ ఇప్పుడే చూపి, మీకు షేర్ చేస్తా. ఆ డాక్యుమెంట్ ఉంటే షేర్ చేయి, దానిపైన ఏముందో ఏ రకంగా ఏందో నీకు క్లారిటీ ఇంటర్వ్యూ ఇస్తా. అయిపోయినాక పంపండి, ఇప్పుడే పంపను. నీకు దానిపైన డాక్యుమెంట్ నా దగ్గర full క్లారిటీ evidence ఇస్తా. ఉందా? నేను అయిపోయిన తర్వాత నువ్వు మీకు ఇస్తే ఒకసారి క్లారిటీ share 100% దానిపైన నీకు చేస్తా. చెప్తాను నేను. మీరు ఏ రకంగా నాకు కోఆపరేట్ చేస్తారో దీనికి అరే సంబంధించి కార్పొరేట్ ఏముంది, నువ్వు నాకు ఆ డాక్యుమెంట్ ఇస్తే అది ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎందుకు శాంక్షన్ అయింది, దాంట్లో ప్రొవిజన్స్ ఏంది, ఓకే. కాన్స్ ఏంది, ఎట్లా జరుగుతుంది, నిజంగా నువ్వు అన్నట్టు 12,000 చెట్ల అది ఎక్కడ పెడుతురు ఏందని 100% స్పష్టత ఇస్తే దానిపైన. ఓకే. ఇది బాధ్యతతోటి మాట్లాడే ప్రభుత్వము, ఉమ్, బాధ్యతతోటి వ్యవహరించే ప్రభుత్వము, ఇది బాధ్యత గల ప్రజా ప్రభుత్వము. ఉమ్, బాధ్యతతోటి మేము సమాధానం చెప్తున్నప్పుడు ఉమ్. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.